ప్రీవియస్గా మనం ఫైల్ ఎగ్జిస్ట్ అనే యాక్టివిటీ గురించి చూసామన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే గెట్ ఫైల్స్ అనమాట. గెట్ ఫైల్స్ అంటే ఇది ఎలాగ ఫైల్స్ని మనం గెట్ చేసుకోవాలని దాన్ని బట్టి చూద్దాం. సో యాక్టివిటీస్లో ఫైల్స్ అనేది, సో ఇక్కడ ఏంటంటే గెట్ ఫైల్స్ కాదు, ఇక్కడ ఉంది కదా ఫర్ ఈచ్ ఫైల్ ఇన్ ఫోల్డర్. ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం రావాలి మనకి. సో అలాంటప్పుడు దానికోసం దాన్ని అచీవ్ చేయడం కోసం ఏంటంటే ఫర్ ఈచ్ ఫైల్ ఇన్ ఫోల్డర్ ఈ యొక్క యాక్టివిటీని మనం యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా ఈ యాక్టివిటీ అనమాట, ఈ యాక్టివిటీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ యాక్టివిటీలో ఫర్ ఈచ్ ఫైల్స్ ఇన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ యాక్టివిటీలో మనం ఏవి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఏవి ఇవ్వాలని చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫోల్డర్ అనేది ఇవ్వాలి, ఒక ఫోల్డర్ పాత్ అనేది ఇవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఈ ఫోల్డర్ పాత్లో డీలో ఉంది కదా, ఈ డీలో ఫైల్స్ నేమ్స్ మొత్తం కావాలి, లేకుంటే ఫైల్స్ నేమ్ మొత్తం కావాలి. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, డీలో తీసుకున్నాను. ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, సబ్ ఫోల్డర్స్లో కూడా ఫైల్స్ కావాలంటే కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కిప్ ఫోల్డర్స్ వేర్ యాక్సెస్ ఇస్ డినైడ్. ఏంటంటే కొన్ని ఫోల్డర్స్కి లాక్ చేసి ఉంటారు కదా, సో ప్రైవేట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఆప్షన్స్ అనమాట. స్కిప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మనం టిక్ చేయాలి, ఇది ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. సో ఫిల్టర్స్ అనమాట. ఇప్పుడైతే నేను ఫిల్టర్స్ ఇది పెట్టను. సో ఫిల్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకో, సో మనం ఏం చేయాలంటే star.pdf ఇలా ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఎగ్జాంపుల్, అలా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అలా అనమాట మనకి. సో అన్నీ మొత్తం కావాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో. ఓకే, ఈ ఆర్డర్ ఉంది కదా, అసెండింగ్ ఆర్డర్, నేమ్ ఆర్డర్, ఈ డిసెండింగ్ ఆర్డర్, ఈ యొక్క ఇవన్నీ షార్టింగ్స్ అనమాట. సో మన యాజ్ పర్ మన కన్వీనియన్స్ ప్రకారం, మన అవసరం ప్రకారం మనం ఇవి వాడతాం. నేను అసెండింగ్ ఉంచుతాను. సో ఓకే, డీలో ఉన్న ఫైల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి అన్నమాట. సో లిస్ట్, లెట్ మీ ఓపెన్ దిస్. ఫోల్డర్ పాత్ ఇచ్చాను, ఆర్డర్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను, స్కిప్ చేసి ఇది ఓకే. తర్వాత ఈ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ అనేది ఈ కరెంట్ ఫైల్ ఉంది కదా, ఈ యొక్క వేరియబుల్లో ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే లాగ్ చేస్తాను, లేకుంటే మెసేజ్ బాక్స్ వాడతాను. ఈ మెసేజ్ బాక్స్లో ఈ యొక్క వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తాను, కరెంట్ ఫైల్ అనేది. ఓకే, లాగ్ మెసేజ్ ఇస్తే మంచిది, ఎందుకంటే మనకి తర్వాత చెక్ చేసుకోవడం. మెసేజ్ బాక్స్ అనుకో వన్స్ ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. సో లాగ్ మెసేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే కన్వర్షన్ చేయాలి స్ట్రింగ్ టు స్ట్రింగ్. ఓకే, ఇదైపోయింది అనమాట. సో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం అనేది మనం చూడొచ్చు అనమాట. సో చూద్దాం, ఇది రన్ చేసి చూద్దాం ఈ యాక్టివిటీని. ఫైల్ చూసారు కదా, అపెండ్ లైన్, కాపీ ఫైల్, క్రియేట్ ఫోల్డర్, ఈ ఫైల్ నేమ్స్ అనమాట. ఈ పాత్ మొత్తాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. కరెంట్ ఫైల్ అనేది వేరియబుల్ ఆ ఒక ఫైల్ పాత్ మొత్తాన్ని స్టోర్ చేసుకుని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. పీడిఎఫ్ ఫైల్, జిప్ ఫైల్, ఇవన్నీ ఫైల్స్ మొత్తం ఎక్సెప్ట్ ఫోల్డర్స్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. అయిపోయింది అనమాట ఈ ఫైల్స్ మొత్తం. ఇక్కడ మనకి ఏంటంటే ఈ సబ్ ఫోల్డర్ మనం క్లిక్ చేయలేదు, ఇక్కడ సబ్ ఫోల్డర్ ఉంది కదా, ఈ సబ్ ఫోల్డర్ చూద్దాం. మై ఛానల్లో ఫైల్స్ 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ సబ్ ఫోల్డర్ కూడా యాడ్ చేద్దాం,
చూద్దాం. ఇది లోగో అనేది నాకు తెలిసి రాలేదు. లాగ్స్లో చూద్దాం. లోగో ఫైల్ కదా, లోగో ఫైల్ అనేది రాలేదు. లోగో అనేది రాలేదు. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది, నేను సబ్ ఫోల్డర్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసిన తర్వాత ఫోల్డర్ కూడా ఇదే ఇస్తాను నేను, ఈ మై ఛానల్ ఇస్తాను. ఎందుకు అన్నిటినీ అవసరం లేదు కదా. మై ఛానల్లో దీంట్లో ఈ ఛానల్లో ఫోల్డర్ ఇక్కడ ఏంటంటే ఈ లోగో ఉంది. ఈ లోగో కూడా డిస్ప్లే అవుతుంది. దీనికి సబ్ ఫోల్డర్ యాడ్ చేసాం కదా, లోగో 1 అని ఇస్తాను, లేకుంటే _new అని ఇస్తాను. సో ఈ ఫైల్ డిస్ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో దాని అంటే మీరు సబ్ ఫోల్డర్స్ ఉన్న ఫైల్స్ని డిస్ప్లే చేస్తుందో లేదో చెక్ చేయడం కోసం. ఓకే, నేను రన్ చేస్తున్నాను ఈ ఫైల్ని. రన్ ఫైల్. చూసారు కదా, న్యూ సబ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ కూడా డిస్ప్లే చేస్తుంది. తర్వాత లోగో ఫైల్, ఈ ఫైల్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఈ ఫైల్ కూడా రీనేమ్ ఉంది కదా, ఈ ఫైల్ కూడా డిస్ప్లే చేస్తుంది. దీని ఎక్స్టెన్షన్స్ లేదు, సో అందుకని నేమ్ వరకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇదనమాట. ఇది ఏంటంటే సబ్ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్స్ని యాక్సెస్ చేయాలి. స్కిప్ అంటే ఏమైనా ఫోల్డర్స్కి లాక్ చేసిన ప్రైవేట్ ఫోల్డర్స్ ఉన్నాయి, అది మనం యాక్సెస్ చేసుకోలేము. సో దాన్ని స్కిప్ చేయాలనుకుంటే ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను డి ఫోల్డర్లో ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా, నేను MP4 ఫైల్స్ మాత్రమే కావాలా. సో ఇక్కడ ఏంటంటే .mp4 అని ఇస్తాను ఎక్స్టెన్షన్. ఇక్కడ స్టార్ కూడా ఇవ్వాలి మనం. స్టార్ ఇవ్వకుంటే ఏంటంటే మళ్ళీ ఫిల్టర్ చేయదు. స్టార్ అంటే ఎనీ నేమ్. సో ఇట్ అలౌస్ ఆల్ నేమ్స్ అనమాట. ఆల్ నేమ్స్ .ఎక్స్టెన్షన్ అనమాట, MP4. సో ఈ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాను. సో సేవ్ చేస్తాను. సో ప్రీవియస్గా చూద్దాం మనం. ఇక్కడ అన్ని ఫైల్స్ని .png అన్ని చేసింది కదా, ఆల్ ఫైల్స్ని. సో ఇప్పుడు ఏంటంటే అది ఫిల్టర్ ఓన్లీ MP4 ఉన్నదాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో చూసారు కదా MP4. ఈ MP4 మాత్రమే డీలో అనమాట. సో ఈ MP4లో ఉన్న మాత్రం అన్నీ డిస్ప్లే చేస్తాయి. సో నేను సబ్ ఫోల్డర్ యాడ్ చేశాను, సో అందుకని పవర్ ఆటోమేటిక్ ఉంది కదా, అవన్నీ కూడా వస్తున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఓకే, ఇదిగో చూసాను కదా MP4. నేనేం చేస్తాను అంటే టెర్మినేట్ చేస్తాను. ప్రజెంట్ స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను సబ్ ఫోల్డర్ ఇవ్వట్లేదు, ఇంక్లూడ్ సబ్ ఫోల్డర్ ఇవ్వకుండా రన్ చేస్తున్నాను. ఈ MP4 మాత్రమే వస్తాయి. ఈ MP4 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసారు కదా, అపెండ్ లైన్, కాపీ ఫైల్, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, క్రియేట్, డిలీట్, ఇవే వస్తాయి. సో ఇదనమాట మన ఫిల్టర్ ఎలా చేయాలనేది. ఎక్స్టెన్షన్ బట్టి కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. అండ్ సబ్ ఫోల్డర్, ఇంక్లూడ్ సబ్ ఫోల్డర్ పెట్టేస్తే ఈ మనకి ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. పాత్ తర్వాత ఇంక్లూడ్ ఉంది కదా, మనకి ఇంక్లూడ్ సబ్ ఫోల్డర్లో ఫైల్స్ కూడా కావాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ని మనం ఇంక్లూడ్ చేయాలి, ఎనేబుల్ చేయాలి. సో స్కిప్ ఫోల్డర్ వేర్ యాక్సెస్ ఇస్ డినైడ్, అంటే యాక్సెస్ డినైడ్ అయిన ఫోల్డర్స్ని స్కిప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్కిప్ ఫోల్డర్స్ అనమాట. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫిల్టర్ బై ఎక్స్టెన్షన్స్.
ఫిల్టర్ బై ఎక్స్టెన్షన్. ఓకే, తర్వాత ఆర్డర్. ఈ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్డర్ కూడా సార్టింగ్స్ అనమాట. ఆర్డర్స్ షార్టింగ్స్ అంటారు. ఈ షార్టింగ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది ఫస్ట్ రావాలనేది. ఓకే, సో ఇదనమాట. ఇది ఫిల్టర్స్ ఇవన్నమాట. సో మీకు అర్థమైంటాయి అనుకుంటాను. ఓకే, గెట్ ఫైల్స్ ఉంది కదా, ఈ మెథడ్ ఒకటి ఉంది. ఆ మెథడ్ని బేస్ చేసుకుని కూడా మన ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది.